హైదరాబాద్లో దోమల బెడదపై పొలిటికల్ హీట్ రాజుకుంది. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వినూత్న నిరసనతో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దోమల సమస్యను నిరసిస్తూ దోమ తెరతోనే ప్రదర్శన నిర్వహించారు సుధీర్ రెడ్డి. దోమలు కూడా అరికట్టలేని ప్రభుత్వం అవసరమా అంటూ ప్రశ్నించారు. కరోనా సమయంలో ప్రజలు మాస్కులు ధరించినట్టే ఇప్పుడు దోమల కారణంగా దోమ తెరలు కుట్టించుకునే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో నగరంలో పారిశుద్ధ్యం, డ్రైనేజ్ నిర్వహణపై తీవ్ర విమర్శలు చేశారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి సైదులు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో సైదులు, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి దోమతెర నిరసన పైన ఇప్పటి వరకు మరి అధికార పక్ష నాయకులు కావచ్చు, అలాగే జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, ఎవరైనా స్పందించారా? రోజా, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వినూత్నంగా దోమల బెడద ఎక్కువగా ఉన్నదని దోమతెరతో నిరసన తెలియజేశారు. ఆయన నిరసన తెలియజేయబట్టి దాదాపుగా 2 గంటలకు పైగా అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కానీ జిహెచ్ఎంసీ అధికారులు ఎవరు కూడా దీనిపైన స్పందించలేదు. చూడాలి, మరి ఇంకా స్పందిస్తారేమో. సో ఇక హైదరాబాద్లో దోమల బెడద విపరీతంగా ఉంది. గ్రేటర్ హైదరాబాద్ రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. హైదరాబాద్లో ఉండే ప్రజలందరూ కూడా ఊళ్ళకి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. సో అనేక సార్లు దోమల బెడద ఎక్కువగా ఉన్నదని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినా ప్రతిసారి కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. అనేక సార్లు నేను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాను, జిహెచ్ఎంసీ అధికారులను కలిసి విన్నవించుకున్నాను. అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సో ముఖ్యంగా ఎల్బీనగర్ నియోజకవర్గంలో మూసీ పరివాహక ప్రాంతంలో కానీ ఆ చుట్టుపక్కల కానీ చాలా వరకు దోమల బెడద ఎక్కువగా ఉంది. సో ఎల్బీనగరే కాదు, మొత్తం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎక్కడ చూసినా దోమల బెడద ఎక్కువగా ఉంది. బయటికి వెళ్ళాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. సో ప్రతి ఒక్కరు కూడా ఆనాడు కరోనా సమయంలో మాస్కులు ధరించి బయటకు వస్తే ఇవాళ దోమతెరతో బయటికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. నైట్ అంటే మనకి సాయంత్రం 6 గంటలకే ఇంట్లోకి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. ఇంట్లోకి వెళ్ళినా కూడా దోమల బెడద విపరీతంగా ఉండి అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పేద ప్రజలు ముఖ్యంగా ఈ యొక్క దోమల బెడద కారణంగా ఇటు డెంగ్యూ, మలేరియాతో ఇబ్బందులు పడుతున్నారు. అందరూ కూడా ఆసుపత్రి పాలవుతున్నారు. డెంగ్యూ, మలేరియా వస్తే ప్రాణం మీదకి వచ్చినట్టు పరిస్థితి వస్తుంది. సో ఈ విషయం అనేక సార్లు మేము రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినా కూడా నిర్లక్ష్యం చేస్తుంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దోమల బెడద నివారించేందుకు కనీసం 4 నుంచి 5 దఫాలుగా మేము వాటిపైన చర్యలు తీసుకునే వాళ్ళం. దోమల బెడద లేకుండా చర్యలు చేపట్టేవాళ్ళం. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లకు పైగా అవుతుంది. సో ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ సమస్యలు ఎక్కడేసిన గొంగడ అక్కడే ఉండిపోయిన పరిస్థితి వచ్చింది. ఏ సమస్యను కూడా పట్టించుకోవడం లేదు. అసలు మున్సిపల్ శాఖ మంత్రి లేకపోవడమే దీనికి గల కారణం. గతంలో మున్సిపల్ శాఖ మంత్రిగా మేము హైదరాబాద్కు సంబంధించినటువంటి సమస్యలపై ఎప్పటికప్పుడు రివ్యూ చేసేవాళ్ళం. కానీ ఇవాళ మున్సిపల్ శాఖ మంత్రి లేకపోవడం, హైదరాబాద్ సమస్యలకు సంబంధించి రివ్యూ లేకపోవడం దీనికి గల కారణం. కాబట్టి ఇప్పటికైనా సరే దోమల బెడద నివారించాలి. లేదంటే మాత్రం స్వయంగా మేమే రంగంలోకి దిగడం గల కారణాలు ఏంటంటే అవసరమైతే ప్రజలకి ఇబ్బందులు చూసి అవసరమైతే మేమే సొంత డబ్బులతో ఖర్చు చేసి దోమల బెడద లేకుండా చేసేందుకు మేము ఒక అడుగు ముందుకేస్తామని కూడా చెప్పడం కూడా జరిగింది. దాంతోపాటుగా ఇక మనకి సమ్మర్ తర్వాత రెయినీ సీజన్ ప్రారంభం అవుతుంది కాబట్టి డ్రైనేజ్ సమస్య మరింత ఎక్కువగా ఉంది. గతంలో రెయినీ సీజన్లో చూస్తే ఎక్కడ మొత్తం డ్రైనేజీ సిస్టమ్ మొత్తం కూడా పూర్తిగా విఫలం. అంటే రోడ్లపైన చిన్న వర్షానికే రోడ్లపైన మోకాళ్ళ లోతు నీళ్లు నిలిచి ఉంటున్నాయి. సో అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది హైదరాబాద్కి? గతంలో లేదు కదా. గతంలో మేము బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి సమస్య లేదు. సో ఇవాళ అమీర్పేట మెట్రో స్టేషన్ కింద దాదాపుగా 5-6 అడుగుల మేర చిన్నపాటి వర్షానికే నీళ్లు ఆగిపోతున్నాయి. సో అది ప్రధాన జంక్షన్గా ఉన్నది. సో వాహనాలు అక్కడే నిలిచిపోయే పరిస్థితి వచ్చింది. దాదాపుగా కొన్ని బ్లాక్ స్పాట్లను గుర్తించామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది, కానీ నివారణలో మాత్రం చేయడంలో పూర్తిగా విఫలమవుతుంది. ఇప్పటికైనా సరే ప్రజా సమస్యలపైన దృష్టి సారించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. దానిలో భాగంగా వినూత్నంగా ఎల్బీనగర్ ఎమ్మెల్యే దోమతెరతో నిరసన కూడా చేయడం జరిగింది. సో ఇక హైదరాబాద్ని 3 ముక్కలు చేశారు. సో సమస్యలకు సంబంధించి పాలన పరంగా ఈజీ అవుతుందని చెప్తున్నారు, కానీ పాలన పరంగా ఈజీ దేవుడు కానీ అనేక సమస్యలు 3 ముక్కలు చేసి అనేక సమస్యలు 3 కార్పొరేషన్లుగా చేసి అనేక సమస్యలకు కారణం అయింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అయితే వినూత్నంగా నిరసన చేసే సమయంలో అసెంబ్లీ మీడియా హాల్లో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సమావేశం నిర్వహిస్తున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి మార్షల్స్ వినూత్నంగా మీడియా సమావేశం నిర్వహించేందుకు ఇక్కడ వీలు లేదు, కొన్ని ఆంక్షలు ఉంటాయని చెప్పేసి కూడా అనడంతో ఆ యొక్క దోమతెరని లాక్కునే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. తర్వాత ఫాగింగ్ మిషన్ కూడా ఆయన అసెంబ్లీ మీడియా హాల్లోకి తీసుకుని వచ్చారు. ఫాగింగ్ మిషన్తో ఆయన మీడియా సమావేశం నిర్వహిద్దామని చూశారు, కానీ ఫాగింగ్ మిషన్తో మీడియా సమావేశం నిర్వహించేందుకు ఇక్కడ వీలు లేదని చెప్పేసి కూడా మార్షల్స్ దాన్ని లాక్కునే ప్రయత్నం చేశారు. కాబట్టి సో మేము యాక్చువల్గా ప్రతి డివిజన్కి 10 ఫాగింగ్ మిషన్స్ ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మున్సిపల్ శాఖగా
మంత్రి ఉన్నప్పుడు సో ప్రతి డివిజన్ కూడా 10 ఫాగింగ్ మిషన్స్ ఇచ్చేవాళ్ళం. సో అక్కడ మనకి ఈ యొక్క సమ్మర్లో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో మనకి సాయంత్రం వేళల్లో 6 గంటల నుంచి నైట్ 10 గంటల వరకు కూడా ప్రతి వీధుల్లో కూడా ఈ యొక్క ఫాగింగ్ మిషన్తో మనం అక్కడ ఫాగింగ్ మిషన్తో దోమల మందు దోమలు నివారించేందుకు దోమల మందు కొట్టేవాళ్ళం. కానీ ఇవాళ కనీసం ఆ పరిస్థితి లేదు. ఎక్కడ చూసినా గొంగడ ఎక్కడ వేసినా గొంగడ అక్కడే ఉంది. సో దోమల బెడద కారణంగా మాత్రం అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. సో హైదరాబాద్ ప్రజలు ముఖ్యంగా దోమల బెడతతోనే భయపడే పరిస్థితికి వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక వినూత్నమైనటువంటి రీతిలో దోమ తెరతోటి ఆనాడు మాస్క్ పెట్టుకునే వాళ్ళం కరోనా సమయంలో, కానీ ఇవాళ దోమ తెర కుట్టించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నేను వినూత్నంగా ఏదో మీడియా దృష్టిలో పడేందుకు కాదు. సో ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఇలాంటి అంటే వినూత్నంగా దోమతెర కుట్టించుకొని బయట తిరిగే పరిస్థితి దాపురించిందని చెప్పేసి కూడా ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చెప్పడం జరిగింది. రోజా. ఓకే, రైట్. థ్యాంక్ యూ సైదులు.